పాస్‌పోర్ట్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళగల ముగ్గురు వ్యక్తులు ఎవరు? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలు ఎలాగైతే ఉంటాయో అదే విధంగా అత్యంత శక్తివంతమైన వ్యక్తులు కూడా ఉంటారు. వీరు ఎంత శక్తివంతులంటే ప్రపంచంలో వీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే పాస్‌పోర్ట్ అవసరం లేదు. వీసా పనే లేదు. అలాంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. వారు ఎవరు? వారికి మాత్రమే ఈ అవకాశం ఎందుకు? అసలు ఈ పాస్‌పోర్ట్ ఎప్పుడు ఎలా మొదలైంది? మొదలైన విషయాలు ఇప్పుడు చూద్దాం. వాస్తవానికి 1920వ సంవత్సరంలో అక్రమ వలసదారులు తమ దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా పాస్‌పోర్ట్ లాంటి వ్యవస్థను రూపొందించడానికి యునైటెడ్ స్టేట్స్ చొరవ తీసుకుంది. ఇందులో భాగంగా 1924లో యునైటెడ్ స్టేట్స్ తన కొత్త పాస్‌పోర్ట్ విధానాన్ని జారీ చేసింది. దీంతో అప్పటి నుంచి ఇతర దేశాలు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ వీసా తప్పనిసరిగా అయింది. ఇప్పుడు ఇతర దేశానికి వెళ్లే వ్యక్తికి పాస్‌పోర్ట్ అనేది ఆయా దేశాల్లో అధికారిక గుర్తింపు కార్డుగా మారింది. ఇందులో వారి పేరు, చిరునామా, వయసు, ఫోటో, పౌరసత్వం, సంతకం మొదలైన వివరాలు ఉంటాయి. ఇప్పుడు అన్ని దేశాలు ఈ పాస్‌పోర్ట్లను జారీ చేస్తున్నాయి. అయితే ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ అవసరం లేని ముగ్గురు ప్రత్యేక వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు. అవును, పాస్‌పోర్ట్ అవసరం లేకుండా ఈ ప్రపంచంలో ముగ్గురు వ్యక్తులు ఎక్కడికైనా ప్రయాణించగలుగుతారు. ఆ ముగ్గురు బ్రిటన్ రాజు, జపాన్ రాజు, రాణి. ఈ ముగ్గురు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు. వాస్తవానికి చార్లెస్ బ్రిటన్ రాజు కాకముందు ఈ ప్రత్యేక హక్కు దివంగత క్వీన్ ఎలిజబెత్ కు ఉండేది. రాణిగా ఉన్నప్పుడు ఎలిజబెత్ కు ప్రత్యేకమైన హక్కు ఉంది. కానీ ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ దౌపత్యపరమైన పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. బ్రిటన్లో సింహాసనంపై కూర్చున్న వ్యక్తికి మొదట గౌరవం ఇవ్వబడుతుంది. చార్లెస్ బ్రిటన్ రాజు అయిన వెంటనే అతని కార్యదర్శి తన దేశ విదేశాంగ కార్యాలయం ద్వారా కింగ్ చార్లెస్ ఇప్పుడు బ్రిటిష్ రాజకుటుంబానికి అధిపతి కాబట్టి అతను పూర్తి గౌరవంతో ఎక్కడికైనా వెళ్ళడానికి అనుమతించాలి అని అన్ని దేశాలను సందేశం పంపారు. ఇక జపాన్ చక్రవర్తి విషయానికి వస్తే వారికి ఈ అధికారం ఎలా వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం. జపాన్ ప్రస్తుత చక్రవర్తి పేరు నరుహిటో. అతని భార్య మసాకో ఒవాటా జపాన్ సామ్రాజ్ఞ. ఆమె తండ్రి అకిహిటో చక్రవర్తిగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆ పదవిని చేపట్టారు. వారు జపాన్ చక్రవర్తిగా ఉన్నంత కాలం అతను అతని భార్య పాస్‌పోర్ట్లను కలిగి ఉండవలసిన అవసరం లేదు. వాస్తవానికి 88 ఏళ్ల అకిహిటో 2019 వరకు జపాన్ చక్రవర్తిగా ఉన్నారు. ఆ తర్వాత అతను పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నారు. 1971లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన చక్రవర్తి సామ్రాజ్ఞి కోసం ఈ ప్రత్యేక ఏర్పాటును ప్రారంభించినట్లుగా జపాన్ ప్రభుత్వ పత్రాలు చూపిస్తున్నాయి. ఒకవేళ ముగ్గురు విదేశాలకు వెళితే జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బ్రిటన్లోని కింగ్స్ సెక్రటరియేట్ ముందుగానే సంబంధిత దేశానికి సమాచారం పంపుతాయి.